అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏం చెయ్యాలో దుర్యోధనుడు చెబుతున్నాడు. ఇప్పుడు కుంతీపుత్రులు వాళ్ళ బలం పెరిగిపోయింది. వాళ్ళని నాశనం చేద్దామని మనం అనుకుంటే, మన ఊళ్ళో ఉంటే ద్రుపద మహారాజు గారి పిల్లనిద్దామని అనుకునేవాడో లేదో, ద్రుపద మహారాజు గారు ఈయనకి వీళ్ళకి మామగారు అయ్యేవాడో లేదో, మనం అలా తరమితే వాళ్ళు అలా పోయి ద్రౌపదిని పెళ్లి చేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చేయవలసిందల్లా ఏమిటంటే, ముందర ధర్మరాజుని మనం వదిలించుకోవాలి. అంచేతన వాళ్ళు మనతోటి అక్కడి నుంచి పుత్రాశ్చాస్య ప్రలోభ్యంతాం అమాత్యైశ్చ సర్వశః. ముందు చేయవలసిన పని ఏమిటంటే, పాండవులకు వాళ్ళల్లో వాళ్ళకి భేదం వచ్చేటట్టుగా చెయ్యాలి. వీడి తర్వాత పాండవులకిట పరస్పరం భేదం వచ్చేటట్లుగా చెయ్యాలి. మంచి నమ్మకమైనటువంటి గూఢచారులను ఉపయోగించి వాళ్ళల్లో వాళ్ళకి తగువులు వచ్చేటట్టుగా చెయ్యాలి. కాదండి, ద్రుపద మహారాజునే స్వాధీనం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ద్రుపద మహారాజు అంటే ఏమిటో వీడు తెలిసి మాట్లాడుతున్నాడని మనం అనుకోగలమా? ద్రోణుణ్ణి చంపాలి అని చెప్పి పెట్టుకున్నాడు, కొడుకుని కన్నాడు. అందుకోసమనే అర్జునుణ్ణి తమ వైపు చీల్చుకోవడం కోసం అని చెప్పని అర్జునుడికి ఇచ్చి కూతుర్ని వివాహం చేయాలి అని చెప్పనేమో ఆయన అనుకున్నాడు. ఆ కోరిక కూడా ఆయనకి తీరింది. ఇప్పుడు ద్రుపద మహారాజుంట అల్లుళ్ళకి వ్యతిరేకంగా తిప్పుకుంటారట. ప్రభూత ధన సంచయేసి, వాడి దగ్గర డబ్బు లేదని వీళ్ళు డబ్బిస్తారా? వాడికి లంచం ఇవ్వకూడదు మనం. ద్రుపద మహారాజుకు డబ్బిచ్చి అల్లుళ్ళకి వ్యతిరేకంగా వాడిని తిప్పుకోకూడదు మనము అని. కోరికలు ఎంత తుచ్చములైతే బుద్ధి అంతగా మోహితం అయిపోతూ ఉంటుంది, మూఢమైపోతూ ఉంటుంది. దానికి సాధ్యాసాధ్యములు తెలియవు. వాడికి ఆ కోరిక ఉంది కనుక అది ఎంత అసమంజసమైందో వాడికి తోచటం లేదు. ద్రుపద మహారాజుని పాండవులతోటి చీలుస్తారట, డబ్బిచ్చి పైగాను. లేకపోతే పాండవుల్ని ఒకళ్ళకొకళ్ళు వాళ్ళని మనం చీలిస్తే అని ఇంకొకటి అన్నాడు. ఇహైషాం దోషవద్వాసం వర్ణయంతు పృథక్ పృథక్. వాళ్ళు ఏమైనా ఇక్కడికి వద్దామనే కోరిక మాత్రం వాళ్ళకి కలగకుండా చెయ్యాలి. ఇదివరకు కదా వారణావతాన్ని గురించి వాళ్ళకి ప్రచారం చేసి ఆ ఊరు మంచిది, ఆ ఊరు వెళితే బాగుంటుంది అని చెబితే వాళ్ళు కూడా వెడదామని చెప్పని అనుకున్నారు. అప్పుడు వెళ్ళండి అని చెప్పి పంపించేశారు. హస్తినాపురంలో ఉండడం అంత నికృష్టమైంది లేదనుకో అని చెప్పితే గూఢచారులను పంపించి నేర్పుగా పాండవుల దగ్గర ప్రచారం చేయాలట. అది ఒకటి. తరువాత వాళ్ళల్లో వాళ్ళు చెదిరిపోయేటట్లుగా చేయడం ఒకటి, భేదం వచ్చేటట్లుగా చేయడం. ఏకపత్ని విషయం కదా, అందుకోసమని చాలా తొందరగా కూడా వాళ్ళకి భేదం పుట్టవచ్చు. అంటే ధర్మరాజు గారికి అర్జునుడికి భీముడికి తగు వచ్చేటట్టుగా చేస్తే పర్వాలేదు. ఇంకొక పని చేస్తే
అసలు ద్రౌపది మీదే మనం ప్రయోగిస్తే వాళ్ళేం మొగుళ్ళు అని చెప్పని అభిప్రాయం కలిగేటట్లుగా ద్రౌపదికి మనం అభిప్రాయం కలిగిస్తే, అథవా పాండవాం తస్యాం భేదయంతు తపశ్చతాం, ఆవిడికే మనస్సులో దుర్బుద్ధి పుట్టి వీళ్ళని విడిచిపెట్టేటట్లుగా చేస్తే, మనం మళ్లీ అసలు భీముడు కదా మనకి ప్రధాన శత్రువు, వాడిని చంపేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చచ్చిపోతే మిగతా వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు భీముడు పోయాడంటేను అని మొదటి నుంచి ఉన్నటువంటి కోరికే. మరి ఏం చేస్తే బాగుంటుందో ఇవన్నీ కూడా చెయ్యాలి. అర్జునుడిని మనం ఏం చేయడానికి వీల్లేదు యుద్ధంలో. అందువల్ల భీముడిని ఎప్పుడైతే పడగొట్టామో క్రమక్రమంగా వాడు దుర్బలు అయిపోయి ఒకళ్ళొక్కళ్ళు పోతారు. అర్జునుడిని ఎందుకు జయించలేకపోతున్నామంటే, అర్జునుడు రథం మీద కూర్చొని యుద్ధం చేస్తే భీముడు అగ్రగామిగా ఉంటున్నాడు, నకులు సహదేవులేమో చక్ర రక్షకులుగా ఉంటున్నారు, అందుకని జయించలేకపోతున్నాం. భీముడు పోయాడంటే అర్జునుడిని జయించడం మనకి తేలికవుతుంది. లేకపోతే వాళ్ళని సగౌరవంగా ఇక్కడికి పిలిచి హస్తినాపురంలోనే ఉన్నారా, మనం ఎక్కడో చోట ఉండడం ఎందుకు, ఏదో అక్కడ పొరపాటు ఏదో జరిగినట్టుగా ఉంది, ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, మనకి చాలా సంతోషంగా ఉంది, మనం కలిసిమెలిసి ఉందాం, లోకం అంతా మనం అంటే భయపడుతుంది అని ఏదో చెప్పి ఇక్కడికి తీసుకుని వెళ్ళకుండా ఇక్కడే చంపిస్తే, ఇహాగదేశు వాదేశు నిదేశ వశివర్తిషు, వాళ్ళలో ఓ వీక్నెస్ ఉంది కదా, దౌర్బల్యం, నువ్వు ఏ చెబితే చేస్తారు కదా అని చెప్పి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు. అలా ఉండనిచ్చేప్పుడు వాళ్ళని చంపేసేస్తే, పోనీ ఇంకో పని చేద్దామయ్యా, ఎంతైనా మొగాళ్ళు కదా వాళ్ళు, ద్రౌపది ఏముంది నల్లగా ఉంటుంది, అలా అని చేతడం. అథవా దర్శనీయాభి ప్రమదాభిర్విలోభ్యతాం, మంచి అందగత్తెలను సంపాదించి ధర్మరాజు గారి మీద, భీముడి మీద, అర్జునుడి మీద ప్రయోగిస్తే, వీడికి తూర్పు పడమరా, పాండవులు కౌరవులు మనుషులు వాళ్ళకి ఏమైనా తేడా తెలుసునని చెప్పిన మనం అందుకే వీడిని మూర్ఖుడు అన్నారు, ఒక చక్కటి పేరు పెట్టి దుర్యోధనుడికి. ముందర పాండవుల్ని ఇక్కడికి తీసుకురావడానికిట హస్తినాపురం వచ్చేసి అనడానికి కర్ణుడిని పంపిద్దాం అన్నాడు. కర్ణుడు వీడికి స్నేహితుడు. కర్ణుడు పంపించి వాళ్ళని హస్తినాపురానికి ఆహ్వానిస్తే వాళ్ళు బయలుదేరి వస్తాడు. ఇంతకంటే మంచి రాయిబారి వీడికి ఇంకెవడూ దొరకలేదు. వీడు నిరంతరము వాళ్ళ చీడు కోరేవాడని తెలుసు, ప్రధాన శత్రువు అని తెలుసు. మొత్తానికి ఎలాగోలాగా తీసుకుని వస్తాడు. ఇది కాదంటారా, ఇంకేం చేస్తే బాగుంటుందో చెప్పండి అని. కర్ణుడికి వచ్చిన దౌర్భాగ్యం వల్ల వీడు నీచాశ్రయం చేయడం అనేది ఒక్కటి వచ్చింది, కానీ కర్ణుడు ఇతనికంటే నిస్సందేహంగా వివేకం ఉన్నటువంటి వాడు. అందుకని దుర్యోధన తవ ప్రజ్ఞాన సమ్యగితి మేమతి అన్నాడు. దేవుడా నీ తెలివితేటలు ఇలా అయిపోయాయి అన్నాడు కర్ణుడు, బాగా స్నేహితుడు కనుక. నీ తెలివి ఏ విధంగానూ బాగోలేదని నాకు అనిపిస్తోంది. ఎందుకనంటే పాండవుల్ని మనం ఇలాంటి ఉపాయాలతోటి ఓడించగలమంటావా, స్వాధీనం చేసుకోగలమా? పూర్వమేవా, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఇదివరకే చేశాం కదా, విషం పెట్టాం, నీళ్లలో పారేశాం, పంపలో పెట్టి నిప్పు పెట్టాం, ఎన్ని చెయ్యాలో అన్ని చేసేసాము. ఇంకా కొత్త ఉపాయం మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఈ ఊళ్ళోనేగా ఇదివరకు మనం చేసింది. అజాతపక్ష శిశవ, ఇంకా రెక్కలు రాలేదు కుర్రాళ్ళు, వాళ్ళనే అప్పుడు మనం ఏం చేయలేకపోయామే. వాళ్ళకి తోడొచ్చేవాడు ఎవడూ లేడు, రెక్కలు రాని పిల్లలు, వాళ్ళనే ఏమీ చేయలేకపోయాము. ఇవాళ ఏం చేస్తాము? వాళ్ళకేమో ద్రౌపదులు లాంటి వాళ్ళు దొరికారు, వీళ్ళు పెద్ద బలవంతులయ్యారు. అంచేత నువ్వు కౌరవుల్ని పాండవుల్ని జయించడం ఇప్పుడు తేలిక అని చెప్పి నువ్వు అనుకో. ఇంకొకటి ఏమిటంటే వాడికి వ్యసనాలు మొక్కుదాము అని అన్నాడు. అంత పైన చెప్పినటువంటి వాటిల్లో ఒక్కొక్కటి దగ్గరికి ఒక్కొక్కరిని జారదీసి సప్త వ్యసనాలు ఉన్నాయిగా, ఏదో ఒక వ్యసనం ప్రతివాడికి అంటుకునేటట్లుగా చేస్తే దాంతో నాశనం అవుతారు. పాండవులకు మనం వ్యసనాలు మప్పగలమా? అది మాత్రం మన వల్ల ఏది కాదు. అలాగే పరస్పరం వాళ్ళకి భేదోపాయం కూడా వాళ్ళ మీద మనకి పనిచేయదు. ద్రౌపదిని పైగా ఇంకొకటి ఏమిటంటే, కావాలని చెప్పని అనుకుని ఏదో అనుకోకుండా లభించినదైతే భేద బుద్ధి పుట్టించడం సాధ్యం అవుతుందేమో. ఆమెను వివాహం చేసుకోవాలి అని 5 కూడా ఆమె యందు పరిపూర్ణమైన అనురాగం ఉంది. మనలో ఒకరికి ఎక్కువ సుఖము, ఒకరికి తక్కువ సుఖము కలుగకూడదనే ఉద్దేశంతో ఆమెను వివాహం చేసుకున్న వాళ్ళకి భేదం వస్తుందా? అది వచ్చేది కాదు అని ఇక్కడ ఓ మాట అన్నాడండి. కర్ణుడి ఆలోచన ఒక్కొక్కప్పుడు ఎలా పనిచేస్తూ ఉంటుందో, ఇది ఎంతవరకు జనం అంగీకరిస్తారో మనం చెప్పలేము.